1978 నాటికి ఒకే దేవాదాయ ధర్మాదాయ చట్టం కింద రాష్ట్రంలోని అన్ని ఆలయాలతో పాటు తిరుమల ఆలయం కూడా ఉండేది. క్రమంగా తిరుమలకి వస్తున్న భక్తుల సంఖ్య, ఆదాయం పెరుగుతూ ఉండటం, ఆలయ సేవల నిర్వహణ పరిధి విస్తరిస్తూ ఉండటం వంటి కారణాల వల్ల టీటీడీకి ఒక ప్రత్యేక చట్టం ఉండాలని ప్రభుత్వం భావించింది. అందుకు తగినట్లుగా ఈ చట్టాన్ని రూపొందించడంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. పర్సన్స్ ఇన్ఛార్జి కమిటీగా ఉన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ డాక్టర్ రమేషన్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి గారు, PVRK ప్రసాద్ గారు కలిసి ఈ చట్టం రూపకల్పన కార్యక్రమం చేపట్టారు. ఈ చట్టం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వర్తించాల్సిన విధులను వాటి ప్రాధాన్యతలను బట్టి శ్రీనివాసుని సేవలు, ఆలయ నిర్వహణ, తిరుమలలో యాత్రికుల సదుపాయాలు, తిరుపతిలో యాత్రికుల సదుపాయాలు, సనాతన ధర్మ రక్షణ, ప్రచారం, ఇదే లక్ష్యాలతో పనిచేసే ఇతర సంస్థలకు తగిన చేయూతను అందివ్వడం, వివిధ ప్రాంతాలతో ప్రార్థనా మందిరాలు, కళ్యాణ మండపాలు నిర్మించడం, ధార్మిక, విద్య, సాంఘిక, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఉచిత మెడికల్ సదుపాయాలు, వికలాంగులకు చేయూత వగైరా సేవల్ని తిరుపతిలోనే నిర్వహించాలని కూడా ఈ చట్టంలో సూచించడం జరిగింది. అయితే హిందూ ధర్మ రక్షణ, ప్రచారం బాధ్యతలను టీటీడీ చేపట్టాలా? చేపడితే ఎంతవరకు చేపట్టొచ్చు? అసలు దాని ఆవశ్యకత ఎంతుంది అన్న అంశం కూడా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నప్పుడు చర్చకు వచ్చిందట. ఈ అంశం మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. మరి చివరికి ఏ నిర్ణయానికి వచ్చారో అన్న విషయాన్ని తెలుసుకోవాలనంటే పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నమస్కారం, మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 94వ ఎపిసోడ్ కు సుస్వాగతం. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పాలించినప్పుడు హిందూ మత సాంప్రదాయాలు, ఆచారాల జోలికి మాత్రం వాళ్ళు పోలేదు. అయితే క్రైస్తవ మతం పట్ల వాళ్లకున్న పక్షపాత వైఖరి కారణంగా క్రైస్తవ విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకి, చర్చిల నిర్మాణానికి సహకరించడం ద్వారా బ్రిటిష్ పాలకులు ఈ దేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి తోడ్పడ్డారు. హిందూ రాజులు, ముస్లిం రాజులు పాలిస్తున్న ప్రాంతాలలో ఆయా పాలకుల మత విశ్వాసాలకు అనుగుణంగా విద్య, మత విశ్వాసాలు పాటించబడినప్పటికీ దేశంలో అధిక భాగం బ్రిటిషు పాలకుల ప్రభావంలో ఉండటంతో ప్రత్యేకంగా హిందూ మత సంబంధమైన కార్యక్రమాలకు పాలకుల ప్రోత్సాహం తగినంతగా లేకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో హిందూ ధర్మ రక్షణ బాధ్యత పూర్తిగా హిందూ ధార్మిక సంస్థలు, మఠాలు, ఆలయ నిర్వాహకుల మీదే ఉండిపోయింది. పాలకుల ప్రోత్సాహం కరువైన కారణంగా హిందూ మత సిద్ధాంతాలు, విశ్వాసాల ప్రచారం తగ్గి ఏదో అనాదిగా వస్తున్న రోజువారీ పూజలు, పండుగలు, ఉత్సవాలు, తిరునాళ్లు వగైరా సాంప్రదాయిక కార్యక్రమాలకు మాత్రమే ఈ సంస్థలు సైతం పరిమితమవుతూ వచ్చాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పరిస్థితి మరింత మారిపోయింది. సెక్యులర్ రాజ్యాంగం అమల్లోకి రావటం వల్ల ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించే పరిస్థితిలో లేదు. దీంతో పీఠాధిపతులు చెదురుమదురు ప్రసంగాలు మినహా హిందూ మత రక్షణ బాధ్యతను పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. ఒక నిర్దిష్టమైన సంస్థ లేదా సంస్థలు హిందూ మత ప్రచారాన్ని ఒక స్పష్టమైన దిశలో నడిపించే వాతావరణం లేదు. హిందుత్వం ఒక మతం కాదని, ఒక జీవన విధానం మాత్రమే అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. హిందూ మతంలోని ఏ శాఖకి చెందిన వారైనా ఈ విషయంలో ఏకీభవిస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు అద్వైతాన్ని బోధించిన, రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేసిన, మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన అన్ని శాఖలకి చెందిన వాళ్ళు వేదాలను, సనాతన ధర్మాన్ని మాత్రం స్థిరమైన, శాశ్వతమైన మూల సత్యాలుగా అంగీకరిస్తారు. ఆలయ శాఖలకి చెందిన మఠాధిపతులు తమ పరిధిలో ఆధ్యాత్మిక భావాలను, తమ సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ వచ్చారే తప్ప పరస్పర సహకారంతో కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఒకే సంస్థ ద్వారా ఏకోన్ముఖమైన ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల ప్రచారం సాగించడం కానీ జరగలేదు. ఫలితంగా అనేక మంది కొత్త స్వామీజీలు వచ్చారు. ఎవరి సంస్థ వారిది, అందరూ బోధించేది సనాతన ధర్మం గురించే అయినా ఎవరి విధానం వారిది. తమ సంస్థల లేదా మఠాల గుర్తింపుని కాపాడుకోవాలన్న ప్రయత్నం కూడా అందరూ చేస్తూ వచ్చారు. ఈ పరిణామాల ప్రభావం కారణంగా ఆలయాలు సైతం ఆయా స్థానిక కారణాల వల్లనో, యాజమాన్య కమిటీలలో వ్యక్తుల అభిరుచుల కారణంగానే ఏదో ఒక మఠానికి లేదా పీఠానికి అనుబంధ ఆలయాలుగా ముద్రపడుతూ వచ్చాయి.
అయినప్పటికీ ఆలయాల యాజమాన్యం విషయంలో స్థానిక కమిటీల పెత్తనమే నడుస్తూ ఉండేది. వాళ్ళు కూడా ఏదో సాంప్రదాయాల పేరు చెప్పి తిరునాళ్ల వంటి సంబరాలు నిర్వహించడం లేదా దేవాలయ మాన్యాల మీద ఆదాయాన్ని భోంచేయటం మినహా యాత్రికుల సదుపాయాలు చూడటం కానీ హిందూ ధర్మ రక్షణ ప్రచారం గురించి పట్టించుకోవటం కానీ పెద్దగా జరగటం లేదు. దీనికి తోడు కౌలుదారి విధానాన్ని ఇనాముల్ని రద్దు చేస్తూ చట్టాలు రావడంతో ఆలయాల ఆదాయ వనరులు దెబ్బతిన్నాయి. దాంతో ఆలయాల మఠాల పరిధిలో సైతం హిందూ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కుంటుపడింది. క్రమంగా సెక్యులర్ రాజ్యాంగ పరిధిలో రూపొందిన విద్యా విధానం ప్రభావం వల్ల హిందూ సంస్కృతి సంబంధమైన ఆధ్యాత్మిక నైతిక విలువలతో కూడిన విద్యా విధానం స్థానంలో ఇంగ్లీషు విద్య రూపంలో ఆధునిక విలువలతో కూడిన బోధనా విధానం అమల్లోకి వచ్చింది. ఆ రకంగా ఏ ఆధ్యాత్మిక నైతిక విలువల బోధన అయితే వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యా విధానానికి జీవన విధానానికి పునాదులుగా నిలిచిందో ఆ ప్రమాణాలు కనుమరుగయ్యే వాతావరణం నెలకొంది. అలాగే సినిమాలు టెలివిజన్ల రాకతో పురాణాలు భజనలు హరికథలు బుర్రకథలు తోలుబొమ్మలాట వగైరా కళారూపాల ద్వారా ప్రజల్లోకి ఆధ్యాత్మిక చైతన్యం విస్తరించే అవకాశాలు సనగిలుతూ వచ్చాయి. ఏ తర్వాత ఒక క్రమబద్ధమైన రీతిలో హిందూ ధర్మ ప్రచారం జరపటానికి తగిన ప్రోత్సాహం మద్దతు కొరవడటం ఏ ఒక్క మఠాధిపతి గాని స్వామీజీని గాని అందరూ హిందువులు అంగీకరించలేని స్థితి నెలకొనడం మాత్రమే నిత్య సత్యాలుగా మిగిలాయి. హిందూ జీవన విధానానికి సంబంధించిన పరిస్థితి ఇలా తిరోగమన దిశలో ఉన్నప్పుడే హిందూయేతర సంస్థలు ఐక్యతా భావంతో పనిచేయడంతో విదేశాల నుంచి లభించే ఆర్థిక మద్దతుతో అవి తమ మత ప్రచార కార్యక్రమాలను దేశంలో అన్ని ప్రాంతాలకు చురుగ్గా విస్తరిస్తూ ఉండటం, అందులో భాగంగానే బలహీన హిందూ వర్గాలు మత మార్పిడులకు గురి కావడం జరుగుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆలయ నిర్వహణని క్రమబద్ధం చేస్తూ చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోకెల్లా అగ్రగామిగా ఉంది. అయితే ఆలయ భూముల్ని ఇతర ఆస్తుల్ని రక్షించే లక్ష్యంతో పనిచేసినట్లుగా ఈ చట్టం ధార్మిక విషయాల ప్రచార లక్ష్య సాధన దిశలో తగిన శ్రద్ధ వహించలేకపోయింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రత్యేక చట్టం రూపొందింది. పివిఆర్కే ప్రసాద్ గారు సభ్యుడిగా ఉన్న పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ రూపొందించిన 1981లో అసెంబ్లీ ఆమోదించిన ప్రత్యేక టీటీడీ చట్టంలో హిందూ ధర్మ పరిరక్షణ ప్రచారానికి చోటు కల్పించబడింది. టీటీడీ ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని ఏటా హిందూ ధర్మ రక్షణ ప్రచారానికి వినియోగించాలని ఆ చట్టం నిర్దేశిస్తోంది. ఇందుకోసం టీటీడీలో భాగంగానే హిందూ ధర్మ రక్షణ సంస్థని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి మొదట్లోనే అప్పట్లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామీజీ, పెజావర్ మఠాధిపతులు శ్రీజీయర్ స్వాములతో కూడిన ఒక సలహా సంస్థ కూడా ఏర్పాటైంది. ఈ ముగ్గురు 3 విభిన్న అంటే అద్వైత ద్వైత విశిష్టాద్వైత శాఖలకు చెందిన పీఠాధిపతులు. ఇది జరిగాక కొన్నాళ్ళకి మహారాష్ట్రలోని సతారాలో మౌన దీక్షలో ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ అదే కంచి పీఠాధిపతుల నుంచి ప్రసాద్ గారికి ఒక వర్తమానం వచ్చిందట. ప్రసాద్ గారు అక్కడికి వెళ్ళాక ఆయన ప్రసాద్ గారితో చర్చించడం కోసం తమ 45 రోజుల మౌన దీక్ష విరమించి ఆ సాయంత్రం 5:30 గంటల పాటు వేద రక్షణ శాస్త్ర రక్షణ ఆవశ్యకత గురించి మాట్లాడారట. ఆయన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని ఆలయాలలో రోజుకి 8 గంటల పాటు పారాయణ చేసే వేద పండితులకు నెలవారీ ఉపకార వేతనాలు చెల్లించాలి. ఆసక్తి గల విద్యార్థులకు ఉచితంగా వేదాలు బోధించేందుకు గురువులకు తగిన ఆర్థిక సహకారం అందించాలి. కుమార అధ్యాపక పథకం కింద గురువుల విధానంలో వేద శాస్త్రాల బోధన జరగాలి. శాస్త్ర రక్షణ కార్యక్రమం కింద శాస్త్రాలలో వేదాలలో లోతుగా అధ్యయనం చేసే వాళ్ళకి అంటే గురు శిష్యులిద్దరికీ ఉపకార వేతనాలు అందించాలి. ఈ పథకాలను టీటీడీ చేపట్టాలి. ఇక ఇది వరకు చెప్పిన సలహా సంస్థకు సంబంధించినటువంటి ఫోటోని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ ఫోటో హిందూ ధర్మ సంరక్షణ సంస్థ మీటింగ్కి సంబంధించింది. కుడి నుండి ఎడమకు వరుసగా మీరు చూసినట్లయితే ముందుగా శ్రీ శ్రీమన్నారాయణ పెద్దజీయర్ స్వామి, తర్వాత శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామీజీ అదే పెజావూరు మఠం ఉడిపికి సంబంధించిన వారు, కంచి కామకోటి పీఠం నుండి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీమధుర ఆధీనం స్వామీజీ, ప్రసాద్ గారు, టీటీడీ చైర్మన్ శ్రీ ఎన్ రమేషన్ గారు, హిందూ ధర్మ రక్షణ సంస్థ సెక్రటరీ డాక్టర్ అర్క సోమయాజీ గారు. ఆ తర్వాత ఇక ప్రసాద్ గారు కూడా ఆలస్యం చేయకుండా వీటన్నింటినీ హిందూ ధర్మ రక్షణ సంస్థ ద్వారా టీటీడీ నిధులతో కొన్ని నెలల్లోనే అమలు చేశారు. అలాగే హిందూ ధర్మ రక్షణ కార్యక్రమం కింద జిల్లాలో పూర్తి కాలం పనిచేసే వారిని నియమించాలనుకున్నారు. అయితే సీనియర్ స్వామీజీలంతా తమ తమ శిష్యులనే ఇలా నియమింపజేయాలని కోరుతూ వచ్చారు.
ఒక ఏడాది పాటు అలా జరిగాక ప్రత్యామ్నాయ విధానాన్ని అన్వేషించడం ఆరంభించారు ప్రసాద్ గారు. అప్పుడే తమిళనాడులోని మీనాక్షిపురంలో జరిగిన సామూహిక మత మార్పిడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. దాంతో అనేక హిందూ ఆధ్యాత్మిక సంస్థలు, పెద్దలు హిందూ ధర్మ పరిరక్షణ ప్రచార కార్యక్రమాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించడం లేదంటూ విమర్శలు సంధించారు. టీటీడీ ఏం చేస్తుంది, ఏం చేయాలి, ఎలా చేయాలో ప్రసాద్ గారికి తోచలేదు. ఏదో తాత్కాలికంగా కొన్ని వాహనాల్ని, హిందూ ధర్మ ప్రచార సామాగ్రిని కొందరు స్వామీజీలకు అందజేశారు ప్రసాద్ గారు. కానీ అక్కడితో ఆగలేదు. తమ ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ నిధులు విడుదల చేయాలంటూ అనేక ధార్మిక సంస్థలు, స్వామీజీలు ఒత్తిడి తీసుకుని వచ్చారు. మీనాక్షిపురం మత మార్పిడుల నేపథ్యంలో హిందుత్వ పరిరక్షణ చాలా అత్యవసరమని, ఇందుకోసం తాము చేసే కార్యక్రమాలకి టీటీడీ చేయూతనివ్వాలని ఎవరికి వారే పట్టుబడుతూ వచ్చారు. టీటీడీ అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ కనుక వాళ్ళ డిమాండ్లో ఒక హేతుబద్ధత ఉందని వాళ్ళ నమ్మకం. కానీ ప్రసాద్ గారి పరిస్థితి చూస్తే ఎవరిని నమ్మి నిధులు ఎవరికి విడుదల చేయాలో ఆయనకి అర్థం కాలేదు. కోట్లాది భక్తులు శ్రీనివాసుడికి భక్తితో సమర్పించిన సొమ్ము వెచ్చించే విషయంలో వాళ్ళ లక్ష్య సిద్ధిని శంకించకపోయినా ఎవరి సమర్థత ఎంతుందో తెలీదు, ఎవరు ఎంత బాధ్యతాయుతంగా చేస్తారో కూడా తెలీదు. అయినప్పుడు నిధులు నేరుగా ఎలా విడుదల చేస్తాం? ఒకవేళ నిధులు విడుదల చేసినా అందువల్ల టీటీడీ సేవలకి వచ్చే గుర్తింపేంటి? అలాగే ప్రభుత్వ నిబంధనలకు లోబడి టీటీడీ పనిచేస్తున్నప్పుడు బయట పనిచేసే ఏ ఒక్క సంస్థనో టీటీడీ ప్రోత్సహించడం సమర్థనీయం కాదు కదా. కాదంటే ఎన్ని సంస్థలకి ఎన్ని నిధులు ఇవ్వగలం? పోనీ మన సిబ్బందితో చేయిద్దామా అంటే నెల జీతాలకి పనిచేసే సిబ్బందితో అంకిత భావం కల మత సంస్థలకి ధీటుగా పని చేయించగలమా? ఇవి ప్రసాద్ గారికి వచ్చిన అనుమానాలు. ప్రసాద్ గారు ఒక ప్రభుత్వ అధికారి. వారికంటూ కొన్ని కాండక్ట్ రూల్స్ ఉంటాయి. అవి టీటీడీ లాంటి సంస్థల్లో పనిచేసేటప్పుడు వర్తిస్తాయా? ఎంతవరకు వర్తిస్తాయి? మరి ఆయన దేవస్థానానికి విధేయుడా, సెక్యులర్ ప్రభుత్వానికి విధేయుడా? దేవస్థానం ఉప్పు తింటూ దేవస్థానం విధులు నిర్వహించాలా లేదా? ఎందుకు వచ్చిన గొడవ? అసలు ఏమీ చేయకుండా ఉండిపోతే? ఇక ఇటువంటి ఆయోమయ పరిస్థితికి పరిష్కారం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ దర్శనంలో మరోసారి ప్రార్థన చేశారు ప్రసాద్ గారు. ఏం చేయాలి స్వామి? ప్రజల్లో దైవ చింతన, సనాతన ధర్మ విలువలు నిలబెట్టే పని ఎవరు చేయాలి? ఇందులో నా పాత్ర ఎంత? ఏదైనా చేస్తే దానికి ఫలితం ఉంటుందా? ఎలా ఉంటుంది? ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటూ ప్రార్థన చేసి బయటకు రాగానే ఆలయ సన్నిధి వీధిలో ఒక క్యాసెట్ల షాపులోంచి ఘంటసాల పాడిన భగవద్గీత వినిపించింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సజ్ఞోస్త్వ కర్మణి. దానర్థం, ఫలితాన్ని ఆశించకుండా నీ విధి నువ్వు నిర్వర్తించు, నీ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడంలో అనాసక్తుడవు కాకు అని. అది వింటూనే క్రమంగా అంతవరకు ఆయనలో ఉన్న సందిగ్ధం తొలగిపోయింది. ఏం చేయాలో అర్థమైనట్లు అనిపించింది. ఆయన చేసే కార్యక్రమానికి స్పష్టమైన రూపం లభించినట్లు అనిపించింది. అందరూ హిందువులు అంగీకరించే దైవం శ్రీనివాసుడు. అలాగే అన్ని మఠాల వారు, అందరూ స్వామీజీలు గౌరవించే ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు. కాబట్టి ఇలాంటి భావసారూప్యం కల వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక కనీస కార్యాచరణ ప్రణాళికని తయారు చేసి దాన్ని ఆయా సంస్థల అధిపతుల ద్వారానే అమలు చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఇందుకు అవసరమైన సామాగ్రిని, అంటే పోస్టర్లు, పుస్తకాలు, స్టిక్కర్లు, వాహనాలు వగైరా సరంజామాని ప్రసాద్ గారే సమకూరిస్తే, టీటీడీనే సమకూరిస్తే, ఈ ఆలోచన రాగానే ప్రసాద్ గారు శరవేగంతో రంగంలోకి దిగి భావసారూప్యం గల వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపారు. అలా ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ హిందూ శాఖలకి చెందిన మఠాధిపతులు, అనేక మంది సీనియర్ స్వామీజీలతో సహా మొత్తం 51 మంది ప్రతినిధులు పాల్గొన్నారట. వాళ్ళల్లో వివిధ శాఖల పీఠాధిపతులతో పాటు కర్ణాటకకి చెందిన శ్రీ వీరేంద్ర హెగ్డే, స్వామి చిన్మయానంద, సుఖ బ్రహ్మాశ్రమానికి చెందిన శ్రీ విద్యాప్రకాశానంద స్వామి, విశ్వ హిందూ పరిషత్, సాధు సమాజ్, బ్రహ్మకుమారి సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. ప్రసాద్ గారు ఆశించినట్లే ఇందరు ప్రముఖులతో కలిసి హిందువులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక కనీస హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ముందుగా 4 దక్షిణాది రాష్ట్రాల రాజధానులలో టీటీడీ ఆఫీసులు పెట్టి ఈ స్టీరింగ్ కమిటీ సూచనల ప్రకారం ప్రచార సామగ్రిని పంపిణీ చేసే సమన్వయకర్తగా టీటీడీ వ్యవహరిస్తుంది. హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన సాహిత్యం, స్టిక్కర్లు వగైరా ఈ సామాగ్రిని ఆసక్తి గల ధార్మిక సంస్థల ద్వారా
ప్రచారానికి ఉచితంగాను నామమాత్రపు ధరకి టీటీడీ సరఫరా చేస్తుంది. కొద్ది వారాల్లోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సాహిత్యం అంతా వందలాది ధార్మిక సంస్థల ద్వారా జనబాహుల్యంలోకి చొచ్చుకుపోవటం మొదలైంది. ఇదిలా ఉంచి టీటీడీ కొన్ని పెద్ద కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఆధ్యాత్మిక సాహిత్యంతో నిండిన పుస్తకాలు ప్రచురించి సబ్సిడీ ధరలకి ప్రజలకి అందించటం, ధార్మిక అంశాల మీద పుస్తకాలు రాసే రచయితలకి ఆర్థిక సహాయం చేయటం, పురాణాలు, భజనలు, కోలాటాలు వంటి కళారూపాల ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించటం, వేదపారాయణ, వేద రక్షణ పథకాలు అమలు చేయటం, స్కూల్ టీచర్లకి ధార్మిక అంశాలలో బోధన, విద్యార్థులకి హిందూ ధార్మిక అంశాలలో పఠనాశక్తి పెంచేలా పోటీల నిర్వహణ, హిందుత్వాన్ని విమర్శిస్తూ వెలువడే సాహిత్యానికి నీటైన సమాధానం ఇచ్చే సాధికారికమైన సాహిత్యాన్ని తయారు చేయించటం, హరిజన వాడలలో రామాలయాల నిర్మాణం, భజన మండపాలకి ప్రోత్సాహం, ఆలయాలకి ఉచితంగా మైక్ సెట్ల పంపిణీ, శ్రీమల్లాది చంద్రశేఖర శాస్త్రి, శ్రీ శ్రీ భాష్యం అప్పలాచార్యుల వంటి ఉద్దండులైన పండితుల ద్వారా పురాణ ప్రవచనం చేసే వారిని తయారు చేయించడం, ప్రముఖ వక్తల ద్వారా ధార్మిక ప్రసంగాల్ని ప్రోత్సహించడం, నిష్ణాతులైన వేద పండితుల సాయంతో అన్ని వేదాలను టేప్ రికార్డు చేయించడం వగైరా కార్యక్రమాలకు టీటీడీ శ్రీకారం చుట్టింది. క్రమంగా అవి కూడా ఊపందుకున్నాయి. ఇదే కాలంలో ప్రధానంగా సామూహిక మత మార్పిడుల నుంచి తమను తాము రక్షించుకునేలా హిందువులను చైతన్యవంతుల్ని చేసే పథకంలో భాగంగా సింహగర్జన వాల్ పోస్టర్లు తయారు చేయించారు. అన్ని దక్షిణాది భాషల్లోనూ తయారైన వీటిని గ్రామ గ్రామాన ప్రచారంలో పెట్టేలా చేశారు. మన ధర్మం గంగనీరు, పరధర్మం ఎండమావి అనే నినాదంతో ఈ పోస్టర్లు ప్రతి కుగ్రామంలోనూ, అంటే మత మార్పిడులకు గురవుతున్నటువంటి గ్రామాల్లో అన్ని వర్గాలలోకి చొచ్చుకుపోయేలా కార్యక్రమం తయారు చేశారు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడండి అదే మిమ్మల్ని కాపాడుతుంది అనే నినాదంతో పాటు ఓంకార చిహ్నంతో కూడిన గుండ్రటి స్టిక్కర్లు ఇంటింటికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. అన్ని ప్రసాదం సంచీల మీద ప్రతి హిందువు ఆచరించాల్సిన కనీస నియమాలను ప్రచురించారు. శ్రీకాళహస్తి సమీపంలోని సుఖబ్రహ్మాశ్రమానికి చెందిన శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి ద్వారా తెలుగులోకి అనేక చోట్ల గీతా జ్ఞాన యజ్ఞాలు నిర్వహింపజేశారు. ఒక్కొక్క జ్ఞాన యజ్ఞానికి 50 నుండి 60,000 మంది హాజరయ్యేవారట. వాటన్నింటినీ ఆడియో వీడియో టేపులపై రికార్డు చేసి ప్రజల్లో విడుదల చేశారు. స్వామి చిన్మయానంద ధార్మిక బోధనలు రోజుల తరబడి అనేక పట్టణాల్లో జరిగేలా ఏర్పాటు చేశారు. వారి ప్రసంగాలు ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ ప్రతి చోట వేలాది మంది ఆసక్తితో హాజరయ్యేవారు. అలా అంతవరకు పరిమిత విద్యావంతుల సంఖ్యనే ఆకర్షిస్తూ వచ్చిన చిన్మయానంద ప్రసంగాలు, విద్యా ప్రకాశానంద స్వామి ప్రసంగాలు టీటీడీ మద్దతు వల్ల లక్షలాది జనంలోకి విస్తరించాయి. మరో అడుగు ముందుకు వేసి హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవంలో కొంత సమన్వయం తెచ్చి దారి పొడవునా గణేష్ ఆతిథ్యం పందిళ్లు వేయించి భక్తులలో ధార్మిక సాహిత్యం పంపిణీ చేయించడంలో టీటీడీ కీలక పాత్ర నిర్వహించింది. ఇక ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో నివురుగప్పి ఉన్న భక్తి భావాల్ని, ఆధ్యాత్మిక చింతనని ఉవ్వెత్తున ప్రజ్వలింపజేస్తున్నాయంటూ వివిధ హిందూ వర్గాలు టీటీడీ మీద ప్రశంసల వర్షం కురిపించాయి. కానీ ఈ పరిణామాలన్నీ పోలీసు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా భిన్న రూపంలో ప్రభుత్వానికి నివేదించబడ్డాయి. దాంతో 1982లో ప్రభుత్వం ప్రసాద్ గారికి సంజాయిషీ నోటీసు జారీ చేసింది. ప్రభుత్వ అధికారిగా టీటీడీ ఈఓగా మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రంలో మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు మీ మీద ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదు? ఇది ఆ సంజాయిషీ నోటీసు సారాంశం. పోలీసు రిపోర్టుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రసాద్ గారి సంజాయిషీ కోరింది. ఇంకేముంది, ఆ నోటీసు చదువుతూనే ప్రసాద్ గారు మ్రాన్పడిపోయారు. ఒక్కసారిగా నీరసం, నిస్తేజం ఆయన్ని చుట్టుముట్టేశాయి. టీటీడీ చేయాల్సిన పని ఏంటో గుర్తించి బాగా చేస్తున్నాం అంటూ అందరూ అభినందిస్తుంటే ప్రభుత్వం మాత్రం నన్ను నేరస్తుని అంటోంది అని ఎంతో బాధకు లోనయ్యారాయన. నువ్వు నేరం చేశావంటూ ప్రభుత్వం ఆయన్ని వేలెత్తి చూపిస్తున్న దృశ్యమే రాత్రి పగులు కూడా ఆయన్ను వెంటాడింది. ఎవరికి చెప్పుకోవాలో, ఏమని చెప్పుకోవాలో, ఎవరు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు ఆసరా ఇవ్వగలరో తెలియక ఆయన సతమతమైపోయారు. ప్రభుత్వ అధికారిగా మాత్రమే ఆయన ఈ పనులు చేస్తుంటే కాండక్ట్ రూల్స్ ప్రకారం తప్పు పట్టొచ్చు. కానీ చేసింది టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. చేయాల్సిన బాధ్యత ప్రసాద్ గారికే కదా ఉన్నది. స్వామి అని అనుకుంటూ
ఖిన్న వదనంతో శ్రీనివాసుడి ముందు మోకరిల్లి నేరస్తుడిలాగా తల వంచారు ప్రసాద్ గారు. సంజయ్ నోటీసు గుర్తు చేసుకుంటూ నేను నేరస్తున్నా అని పదే పదే స్వామివారిని ప్రశ్నించారు. అసలు ఇంత కార్యక్రమం చేయడానికి నాకు ప్రేరణ ఎక్కడిది స్వామి? ఆ రోజు ఆ ధైర్యం ఎక్కడిది? మా కర్మఫల హేతుర్భూమాతే సగ్నోస్త్వ కర్మని అంటూ నీ పలుకులు నా మనసులో దూరి ఉండకపోతే ఇదంతా జరిగేదా? ఆ ప్రేరణ కారణంగా పనిచేసిన నేను నేరస్తుని అవుతున్నానా? నీ విధి నువ్వు నిర్వర్తించు అన్నదే కదా స్వామి ఆదేశం. అదే కదా చేశాను. ఇందులో నేరమే ఉంది అని స్వామి దివ్యమంగళ విగ్రహం చూస్తూ మరోసారి అవే మాటలు అనుకున్నారు ప్రసాద్ గారు. అంతలో ఏదో స్ఫురించింది ఆయనకి. మరోసారి కర్మణ్య వాధికారస్థే శ్లోకాన్ని నెమరు వేసుకున్నారు. అంతే, ఆయనకి మళ్ళీ సమాధానం దొరికిపోయింది. ఆనందంతో మరోసారి స్వామి ముందు మోకరిల్లారు. ప్రసాద్ గారికి తెలియకుండానే ఆయన కళ్ళ వెంబడి ధారాపాతంగా ఆనందాశ్రువులు. మరి ప్రసాద్ గారు ప్రభుత్వానికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నేను ఏ రకంగా మత సామరస్యానికి భంగం కలిగించానో ప్రభుత్వం వివరించలేదు. పోతే ప్రభుత్వం రూపొందించిన తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం 1981 ప్రకారం హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, ప్రచారం చేయడం అనేవి టీటీడీ బాధ్యత. ఇప్పుడు టీటీడీ చేసింది కూడా ప్రతి హిందువు తాను హిందువునని గర్వించేలా హిందూ సంస్కృతి సిద్ధాంతాల విలువలని, శక్తిని ప్రజల్లో ప్రచారం చేయడం మాత్రమే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది అంటే దాని అర్థం తిరుమల ఆలయాన్ని ఒక జాతీయ సెక్యులర్ సంస్థగా మార్చినట్లు కాదు. నన్ను ఇక్కడ నియమించినప్పుడు చట్టానికి లోబడి టీటీడీ లక్ష్యాలకి అనుగుణంగా పనిచేస్తానని శ్రీనివాసుని సన్నిధిలో ప్రమాణం చేశాను. నిజానికి నేను కనుక టీటీడీ లక్ష్యాల మేరకు పనిచేయకపోతే, అంటే హిందూ ధర్మ రక్షణ ప్రచార బాధ్యతల పట్ల అనాసక్తత ప్రదర్శిస్తే నా విద్యుత్ ధర్మాన్ని విస్మరించినట్లుగాను, తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం 1981ని ఉల్లంఘించినట్లుగాను పరిగణించి ప్రభుత్వం నా మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాకు నిర్దేశించబడిన విధి నిర్వర్తించడాన్నే ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోంది. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నంత కాలం టీటీడీ లక్ష్యాల మేరకు పనిచేయటమే నా విద్యుత్ ధర్మం అవుతుంది. ఈ పరిస్థితుల్లో నేను కానీ నా సారథ్యంలో టీటీడీ కానీ ఏ రకంగానూ పరిధులను అతిక్రమించలేదు కనుక నేను ప్రభుత్వానికి ఎలాంటి సంజాయిషి ఇచ్చుకోని అవసరం లేదు. ఇలా సంజాయిషి లెటర్ని ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీకి పంపిన 2 రోజులకే మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవండి అంటూ చీఫ్ సెక్రటరీ టెలిఫోన్ చేశారు. మర్నాడు ప్రసాద్ గారు వెళ్ళగానే ముఖ్యమంత్రి శ్రీభవనం వెంకట్రామ్ అనునయంగా మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎలా ప్రసాద్ గారి కార్యకలాపాలు నిలిపివేయించాలంటూ వచ్చాయో వివరిస్తూ నీ మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి వ్యతిరేకత లేదయ్యా అని చెప్పారు. అయినప్పటికీ ఆయన చీఫ్ సెక్రటరీని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ని పిలిపించి కూర్చోబెట్టారు. ప్రసాద్ గారు వాళ్ళతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నది ఆయన సూచన. ఇందులో పరిష్కరించుకోవడానికి ఏమీ లేదన్నది ప్రసాద్ గారి వాదన. ఎందుకంటే ఆయన మనసులో గీతాకారుడిచ్చిన సమాధానమే మెదులుతోంది. మరి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. అందుకే వాళ్ళందరి ముందు మరింత ధైర్యంగా, ఆవేశంగా మరోసారి స్పష్టం చేసి చెప్పారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేనేమీ మత మార్పిడులు చేయించడం లేదు. టీటీడీ చట్టం 1981కి లోబడి నా విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాను. నేను అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నంతకాలం ఇదే పని చేస్తాను. ఒకవేళ నా పనితీరు నచ్చకపోతే ప్రభుత్వం నన్ను అక్కడి నుంచి బదిలీ చేయొచ్చు. సామూహిక మత మార్పిడులకు పాల్పడుతూ నిజంగా మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న శక్తుల్ని నిరోధించలేకపోగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే వాళ్లను, అంటే తప్పుడు సమాచారం ఆధారంగా వేధించాలని చూడటం సిగ్గుచేటు అంటూ నిర్భయంగా చెప్పేశారు ప్రసాద్ గారు. ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ గారు మరోసారి అనునయంగా, ప్రశంసాపూర్వకంగా ప్రసాద్ గారి భుజం తట్టారు. అంతే, అలా ఆ కర్మ ఆచరించటం వల్ల కలిగిన చేదు ఫలం అంటే సంజయ్ నోటీసు మళ్ళీ ఎప్పుడు ప్రసాద్ గారి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. మరి ఆ ఫలం సంగతి ఎవరు చూసుకున్నట్టు? ఇంకెవరు, ఆ దేవదేవుడే, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడే. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.